పెట్టుకుంటే 40,000 కట్టమన్నారు, కట్టాలి. మరి 40,000 కట్టమన్నారు, మరి వారు మాకు సమాధానం చెప్పాలి. నిన్న మాకు ట్రైన్ వేసారండి కేపూర్లో. ట్రైన్ అయితే చక్కగా కూడా ఈ అప్పులు లేని వ్యవసాయంలో నుంచి బయటపడి ఆత్మహత్య ఆదాయం. కాబట్టి వీలైతే ఆ 55,000 ఆ 40,000 కూడా ఇవాళ ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యుత్ ఛార్జీలు కట్టేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి ప్రజలు ఇవాళ పెరిగిపోయారు. ఎలా పెరిగిపోయారు అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పర్మనెంట్ ఉద్యోగుల మీద బ్యాన్ ఉన్నది. కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇవాళ అనేక పరిశ్రమలు ఇవాళ విద్యుత్ కారణం కావచ్చు, లేదా ఇతర కారణాలు కావచ్చు, కారణాలు ఏమైనప్పుడు కూడా ఇవాళ మాకు తెలిసిన మా కాడున్న సమాచారం ప్రకారం ఈ కొత్త 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 44,000 చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఆదాయం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు చెల్లించడమే మహా కష్టంగా ఉన్నది. గతంలో ఈ విద్యుత్ ఛార్జీలు 1 రోజు 2 రోజులు అంటే బిల్లు వచ్చిన తర్వాత 15 రోజులు వ్యవధించి ఆ 15 రోజుల్లో కూడా ఒకళ్ళు కట్టలేకపోతే 2 రోజులు 3 రోజులు గడువిచ్చేవారు. ఒకవేళ ఆ 3 రోజుల్లో కూడా కట్టకపోతే ఇంట్లో ఉన్న ఫీజు పట్టుకొని వెళ్ళేవారు. ఆ ఫీజు పట్టుకెళ్ళేందుకు 25 రూపాయలు కడితే ఆ ఫీజు ఇచ్చేస్తే మేము వచ్చి తగిలించుకొని ఆ విద్యుత్ని వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం కానీ లేదా విద్యుత్ అధికారులు కానీ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇవాళ పోల్ మీద వైర్ని కట్ చేస్తున్నారు. ఇందా ముందు మాట్లాడిన ఒక మిత్రులు చెప్పారు, ఆ పోల్ మీద కట్ చేస్తే మళ్ళీ ఆ పోల్ మీద వైర్ తగిలించాలంటే మళ్ళీ అది కనీసం ఒక 5-6 గంటలు, ఒక రోజున్నర కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.